సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రిషికొండ అంశం అనేది పొలిటికల్ హీట్ని పెంచుతుంది. అంతకుముందు అది నిర్మించడానికి తలపెట్టినప్పుడే కొంత వివాదాస్పదంగా మారినటువంటి అంశం తాజాగా నిర్మాణం పూర్తయిపోయింది. ఆ బంగ్లాకు సంబంధించినటువంటి తాజాగా బయటకు వచ్చినటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి విజువల్స్ అనేవి మరొక రాజకీయ అంశానికి తెరలేపాయి. ఇంతకీ ఆ ప్యాలెస్లో ఏముంది, ఎందుకు కట్టారు, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ దృశ్యాలతో ఎందుకు ఈ పొలిటికల్ రచ్చ బయటికి వస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో రిషికొండ ప్యాలెస్ మీద ఎందుకు అంత రాద్ధాంతం ఇప్పుడు కొనసాగుతుంది? అంటే ప్యాలెస్ పర్సనల్ ప్యాలెస్ అనుకున్నారా, లేకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి భవనం అనుకున్నారా? ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది? అది ఎట్లాగూ ప్రభుత్వానికి సంబంధించిందే కదా. రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేటువంటి క్రమంలో ఒకరు చేసిన తప్పుల్ని మరొకరు ఎంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజధాని అనగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో ఒక లాబీ చేశారు అనేటువంటి అంశంతో గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక హడావుడి చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, కోట్లు కొల్లగొట్టేశారు అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే పాలసీ పరమైనటువంటి అంశాలు. ఇక్కడ వచ్చేసరికి ఏమంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఎక్కువ మేళవించి ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వ భవనాల మీద ప్రభుత్వ భవనాలు అవి జగన్ గారి భవనాలని అనట్లేదు, లేదా ఆయన భారతి గారి భవనాలని అనట్లేదు, లేదా వైఎస్ఆర్ ఫ్యామిలీ భవనాలని అనట్లేదు. ప్రభుత్వ భవనాలే. కానీ ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. అవన్నీ కూడా వైలేట్ చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. ఇంకోటి ఏంటంటే అన్నిటికీ మించి రిషికొండ రిసార్ట్స్ అనేవి పర్యావరణ పరంగా కానీ టూరిజం పరంగా కానీ విశాఖకి ఒక ఐడెంటిటీ తెచ్చినటువంటి రిసార్ట్స్ అవి. గతంలో కూడా చాలా సందర్భాల్లో విశాఖలో స్టే చేసేటువంటి రిసార్ట్స్ కోసం చూసేటువంటి ఎవరైనా కానీ బీచ్ రిసార్ట్స్గా విశాఖలో ఉన్నటువంటి రిషికొండ రిసార్ట్స్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. అంత పెద్ద రిసార్ట్స్ని కూలగొట్టి కట్టడం పైన చర్చ. ఇప్పుడు అది ప్యాలెసా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రవర్తి సామ్రాట్ అనే చర్చ కాదు. అదంతా కూడా అసలు విషయం డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడలో భాగంగా పోటాపోటీగా చేస్తున్నటువంటి పరస్పర వ్యాఖ్యలు అవి. అక్కడ ఆల్రెడీ అద్భుతమైనటువంటి పర్యాటక రిసార్ట్స్ ఉంటే వాటిని కూలగొట్టడం మొదటి తప్పు. పర్యావరణ పరంగా నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలని అనడం కూడా కొంచెం కష్టం ఇప్పుడు. కానీ రహస్య నిర్మాణాలు చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. దాని మీద కోర్టులు అక్షింతలు వేసినాయి. అలానే చాలామంది నాయకులు పోరాటం చేశారు, ఫిర్యాదులు చేశారు. చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణాన్ని పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి పరిస్థితులను పట్టించుకోకుండా సొంత ఎజెండాతో నిర్మాణాలు జరిగినాయి అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పటివరకు అది. ఇప్పుడు ప్యాలెస్ లోపల ఉన్నటువంటి హంగు ఆర్భాటాలు చూస్తే అదొక రాజప్రాసాదంలా తయారు చేశారంటే ఖచ్చితంగా వ్యక్తిగతమైనటువంటి అవసరాల రీత్యా కట్టించినటువంటి భవనం. ఎందుకంటే ఇప్పుడు అన్ని లెక్కలు తీస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయింది 5 సంవత్సరాలకే, జీవితకాలానికి కాదు. జీవితకాలానికి ఇచ్చేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవితకాలానికి ఇచ్చేటువంటి పోస్టులు ఏవీ లేవు. ప్రజలు ఎన్నుకుంటే తప్పితే అవకాశం ఉండదు. ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులన్నీ కూడా ప్రజాధనం లూటీ చేశారనేది అధికార పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి అభియోగం. అది కాకపోతే కాదని తేలిపోద్ది. అవునైతే శిక్ష అనుభవించడానికి సిద్ధపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక నిర్మాణం చేయడానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక నిర్మాణం చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించే ఎస్ఎఫ్టీకి 1800 రూపాయలతో కట్టేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3000 రూపాయలు ఖర్చు చేసింది అని ఒక పెద్ద రాద్ధాంతం చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద విచారణ లేదు, దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు 400 కోట్ల రూపాయల పైగా ప్రజాధనాన్ని ఉపయోగించి అందమైనటువంటి అలంకరణలకి, బాత్ టబ్బులకి, లేదా ప్యాలెస్లో ఉండేటువంటి ఇతర విలాసవంతమైనటువంటి సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడం అనేది నేరం, ఖచ్చితంగా నేరం. అది దీనిపైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రపతికి ప్రధానమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళు బస చేయడానికి కట్టినటువంటి విషయం ఇది ఎప్పుడే ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా దానికే కేటాయించవచ్చు, దీని మీద ఎందుకు రాద్ధాంతం అంటూ కూడా కౌంటర్ ఇస్తున్నారు. అదే ప్రకటన అధికారికి అంతకు ముందు కూడా వీళ్ళు అతిథి భవనాల, సీఎం క్యాంప్ ఆఫీసా, లేకుంటే టూరిస్ట్ ప్లేసెస్ అనేది అఫీషియల్గా ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా వైసీపీ నుంచి కూడా. అంటే ప్రజాస్వామ్యంలో ముందు చూపు లేని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనడానికి అదొక ఉదాహరణ. దాన్ని ఎలా సమర్థించుకోవడానికి ప్రయత్నించాలనేది తలాతోకాలైనటువంటి వాదనలు చేస్తున్నటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని మనం చూడాల్సి ఉంటుంది. విశాఖపట్నం ప్రజలు అక్కడేమీ ప్యాలెస్ని కట్టొద్దని అనలేదు, లేదంటే కడతామంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు వ్యతిరేకించరు. కానీ
పలానా పర్పస్తో మేము కడుతున్నాం అనేది ప్రజాధనం ఒకటి ఏంటంటే ప్రభుత్వ కోశాగారంలోకి వెళ్ళినటువంటి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటువంటి క్రమంలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలని అనుసరించి ఖర్చు పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్ అయినా సీఎం అయినా కానీ ఒక్క రూపాయి అందులోంచి తీసి ఖర్చు పెట్టడానికి ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. అది ప్రజా అవసరాల కోసం చేస్తున్నటువంటి ఖర్చు అంటే ఎవరు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. అదే స్టేట్ గెస్ట్ హౌస్ కింద మేము కడుతున్నాం, అక్కడ రాష్ట్ర అతిథులుగా వచ్చేటువంటి వాళ్ళ కోసం లేదా పలానా పర్పస్తో ఆల్రెడీ ఫైనాన్స్ క్యాపిటల్ అనే ఆర్థిక రాజధాని అని 1995 నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నారనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ అధికారిక ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు. అది కరెక్టే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలు బహుశా సంవత్సరం నుంచి హైదరాబాదు క్యాపిటల్గా ఉంటే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఇది మారుతుంది, వైజాగ్ తయారు చేస్తాం, టూరిజం హబ్గా వైజాగ్ను తయారు చేస్తాం, ఇలాంటివన్నీ చెప్తూనే వచ్చారు ఆయన. గత 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా విశాఖపట్నం ఫైనాన్స్ హబ్ అవుతుంది, ఫార్మా హబ్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అనౌన్స్ చేశారు. అమరావతి రాజధాని అవుతుంది, రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుందని చెప్పని అక్కడ శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను తీసుకురావడం కానీ, కియా మోటార్స్ లాంటివి తీసుకురావడం కానీ అప్పటి నుంచే చెప్పారు. మరి మీరు 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు చేశారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు కదా. మళ్ళీ ఏ ఉద్దేశంతో మీరు అమరావతిని 3 ముక్కలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు? దీనిపైన రాజకీయంగా వీళ్ళు ఏం క్లారిటీ ఇవ్వలేరు. ఊరికే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే పెద్ద ప్రయోజనం ఉండేటువంటి అంశం కాదు. కాకపోతే ఇప్పుడు అంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది, దానిపైన ప్రభుత్వ నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయి, దాన్ని మీరి ఖర్చు చేస్తే శిక్షలు ఎలా ఉండొచ్చు? తెలంగాణలో సెక్రటేరియట్ నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలు మాత్రమే మేము ఖర్చు చేస్తున్నాం, 600 కోట్ల రూపాయలతో అద్భుత భవనం నిర్మిస్తాం అనేటువంటి మాట కేసీఆర్ గారు ప్రకటించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అది 1100 కోట్లు దాటింది, 1200 కోట్లు దాటింది. మొన్న రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే 350 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా, ముందస్తు అనుమతులు లేకుండా, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కేవలం సెక్రటేరియట్లో కల్పించాల్సినటువంటి ఫైబర్ లైన్స్ కోసము, ఎలక్ట్రికల్ లైన్స్ కోసమే ఖర్చు పెట్టారు అనేటువంటి దాన్ని ఒక ప్రధాన అభియోగంగా తీసుకుంది. అంటే ఒక్క రూపాయి నువ్వు ప్రజాధనాన్ని ఉపయోగించాలన్నా కానీ చాలా క్లియర్గా దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ లేకుండా నువ్వు చేయాల్సింది చేసి రాష్ట్రపతి వస్తే ఉంటారు, రాష్ట్రపతి కట్టమన్నారా మిమ్మల్ని? ప్రధానమంత్రి కట్టమన్నారా? లేదా మేము వచ్చినప్పుడు విశాఖలో బస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, మీరు కట్టండి ఒక పెద్ద బిల్డింగ్ అని చెప్పారా? ఇవన్నీ తలాతోక లేని మతి లేని వాదనల కింద చూడాల్సి ఉంటుంది. అమర్నాథ్ గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ దీన్ని ఎక్కువ భుజాలు తడుముకోకుండా ప్రజా అవసరాల కోసం నిర్మించిన అసలు ముందరే చెప్పుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఎందుకంటే కోర్టులు కూడా క్లియర్గా అడిగింది అది ఏ పర్పస్తో కడుతున్నారనే దాని మీద ఎవరో క్లారిటీ ఇవ్వలేదు. చాలా కాలం పాటు రిసార్ట్లు అన్నారు, టూరిజం గెస్ట్ హౌస్లు అన్నారు, ఫైనల్గా క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఫైనల్గా ఎలక్షన్స్ ముందరకు వచ్చేసరికి ఎలక్షన్స్లో మేము గెలిస్తే ఇదే రాజధాని అని చెప్పి అన్నారు. కాబట్టి మీ రహస్య ఎజెండాని అమలు చేయడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా పర్యవసానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు శ్రీలంక భవనం ఏం చూసాం, శ్రీలంక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఏమైంది? ప్రజలందరూ ఆర్థిక సంక్షోభం తర్వాత దాడి చేసినాక ఏమైంది? అలాంటి పరిస్థితులు రాకుండా ప్రజాస్వామ్యం కాబట్టి అసలు ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అంత పెద్ద నిర్మాణం జరిగిందన్న విషయం తెలియాలి కదా ప్రజలకి. సో ఇవి ఇంతవరకే ఇది. కానీ రాజకీయంగా దీన్ని నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం దాన్ని ఏదో నాశనం చేస్తారనేది అనుకోవట్లేదు. ఏదో ఒక పర్పస్తో ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం చేసినటువంటి భవనాలకే ముందు చూపుతో 8 అంతస్తులు నిర్మాణం చేయగలిగినటువంటి ఫౌండేషన్స్ వేశారు వాటిని. ఎందుకంటే పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కడ షిఫ్ట్ అయితే ఈ భవనాలను ఒక రీసెర్చ్ సెంటర్ లాగా సిసిఎంబి లాంటి పరిశోధనా సంస్థను దానిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఆయన నిర్మాణం ప్రారంభించడంలోనే చెప్పాడు. కాబట్టి విజువల్స్ చూస్తే ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించేటువంటి ఆఫీస్ అట్మాస్ఫియర్ అయితే కనిపించట్లేదు. ఏదో అతిథి గృహాలు, 5 స్టార్ హోటల్ అట్లాంటి అట్మాస్ఫియర్ దాంట్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా అది విశాఖ రిషికొండ, తాజ్ రిషికొండనో లేదంటే అట్లాంటిది ఏదైనా పేరు పెట్టాల్సి ఉంటుంది. తాజ్ కృష్ణ అని హైదరాబాద్లో ఎట్లా చూస్తున్నామో అట్లా తాజ్ రిషికొండ, తాజ్ విశాఖ పెట్టి ఏదైనా హోటల్స్కి ఫలక్నుమా ప్యాలెస్ చూస్తున్నాం కదా హైదరాబాద్లో, హోటల్స్ రన్ చేస్తూ ఉంటారు కదా. సో హై క్లాస్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి, అకామిడేషన్ అరేంజ్ చేయడానికి ఒక హోటల్కి ప్రైవేట్ హోటల్ ఏజెన్సీలకు ఇచ్చేలా ఉంది అది. ఎందుకంటే కార్యాలయ భవనాలకి పరిధి మించి ఉన్నటువంటి ఇది. ఎందుకంటే నిర్మాణాల్లో కూడా 3-4 విల్లాలు కట్టారంట, అందులో 14 బెడ్రూమ్లు ఉన్నాయి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆఫీసులకి ఉపయోగపడేటువంటి పర్పస్ కదా. ఆఫీస్కి ఉపయోగపడేటువంటి పర్పస్ కొంత ఉంది, కానీ మిగతాదంతా కూడా ప్రైవేట్ పర్పస్. అంటే ఇంటి కోసం, ఒక ఇంటి అవసరం, గృహ అవసరాలకు తగినట్టుగా రీతిలో ఒక విలాసవంతమైనటువంటి నిర్మాణం, ఇంటి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందో అటువంటి ఇది జరిగిందనేదే ఇక్కడ చర్చ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మిలీనియం టవర్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే 2 టవర్లు కట్టారు. ఐటీ కానీ అన్ని ఓపెన్ స్పేస్, ఎందుకంటే ఆఫీస్ స్పేస్ ఎప్పుడు కూడా ఓపెన్ స్పేస్ ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇంటీరియర్స్ అన్నీ చేసుకుంటారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కనిపించట్లా, ఎందుకంటే ఒక ఇల్లు, ఒక నివాసం, ఒక ఫ్యామిలీ ఉండేలాగా ఉంది. తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసిన దానిలో కూడా ఒకటి చాలా క్లియర్గా రాశారు, అది ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఎవరైనా నివాసం కోసం ఉంచలేదు అని అనుకునేటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేశారు అంటున్నారు. ఇవన్నీ చాలా ఆరోపణల లిస్టు వాళ్ళు కూడా రాశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వారు నడుస్తుంది, ఇటు వైసీపీ వాళ్ళు ఒక ట్వీట్ చేస్తే అటు టీడీపీ వాళ్ళు ఒకటి చేస్తున్నారు. అవన్నీ కూడా వాటి వాల్యుయేషన్స్ కూడా వాళ్ళు అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీశారు. ఇప్పుడు ఒక బాత్ టబ్ ఉంది, అందులో ఆ బాత్ టబ్ మోడల్ తీసి ఆన్లైన్లో ఎంత రేటు చూపిస్తుంది, 480 చదరపడుగుల విస్తీర్ణంతో కట్టారు. దానికి పైన లైట్స్ ఉపయోగించారు, లైట్ మోడల్స్ పెట్టి దాని రేట్ కార్డ్ ఎంత ఉంది, అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఇవి ప్రజలకి ఇప్పుడే రహస్యాలు కాదు, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవడం పెద్ద కష్టమైంది కాదు. ప్రతిదీ ఏదైనా ఈ మొబైల్ ఫోన్ ఎంత రేట్ ఉంది అంటే మోడల్ చెప్తే ఆన్లైన్లో చెక్ చేస్తే వెంటనే మార్కెట్ రేట్ వచ్చేస్తుంది, ఆన్లైన్ రేట్ వచ్చేస్తుంది, ఆఫర్లు ఏమన్నాయో కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ జనం తెలుసుకోవడం పెద్ద క్లిష్టమైంది, దీన్ని తెలుసుకోలేరు. ఇది ఒక అభూత కల్పన చేసి మనం ఏదో మాయాజాలం చేస్తేనే మనకు తెలుస్తుంది అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు కానీ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో చేస్తున్నటువంటి కామెంట్లు కానీ, రాష్ట్రపతి వస్తే అక్కడ సరైనటువంటి వ్యవస్థలు లేవని ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఆల్రెడీ అక్కడ షిప్ యార్డ్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు కానీ, హెచ్పిసిఎల్కి సంబంధించిన గెస్ట్ హౌస్లు కానీ, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన గెస్ట్ హౌస్లు కానీ అవసరానికి తగ్గట్టుగా మొన్న ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎక్కడ బస్ చేశారు, అలానే ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు విజిట్ చేసినప్పుడు అక్కడ ఐఎన్ఎస్ ఇవే ఉన్నాయి కదా, అక్కడ పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కదా అవి, వాటిని మించిన ఇంకేమి కల్పిస్తారు? సో ఇవి మోడర్నైజ్డ్, అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఆధునికరు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదో కూర్చుని టేబుల్ దగ్గర బటన్ నొక్కితే విండోస్ కర్టన్స్ అన్నీ ఓపెన్ అవుతాయంట, అలా చూడగానే సముద్రం అలా ఎదురుగా కనిపిస్తూ ఉంటుందంట. సో ఆ వ్యూ పాయింట్ అవన్నీ అలాంటివన్నీ ఉండకపోయి ఉండొచ్చు అందులో. ఇది ఆ వ్యూ పాయింట్ చూడటం వలన ఆ ప్లేస్ అనువైందని. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనం గమనించాల్సింది, లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీనిపైన అసలు ఎంత ఖర్చు అయింది, ఏ పర్పస్తో ఖర్చు పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్లో ప్రొసీజర్ ఏంటంటే మీరు ఒక పెన్ను కొనాలన్నా కానీ ఆ పెన్ను ఏ డిపార్ట్మెంట్కి అవసరమో ఆ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్లకి ఎన్ని డిపార్ట్మెంట్లకి పెన్ను అవసరాలు ఉందో చూడాలి. సో దానికి అప్రూవల్ ఇచ్చినాక ఫైనల్గా ఒక కొటేషన్ తీసుకొని రేట్ కార్డు చూసి అందరిలో ఎవరు తక్కువ ఇస్తున్నారు చూసి దాన్ని కొనేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక ప్యాలెస్ కడుతున్నారన్నప్పుడు ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళని కట్టారు, ఎవరు అడిగితే కట్టారు, ఫైల్ ప్రొసీజర్ ఎలా జరిగింది, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెరిఫై చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. అలానే ఎంత ఖర్చు అయింది, ఖర్చు అయిన దానికి సంబంధించినటువంటి డేటా ఇమ్మన్నారు. ఎందుకంటే ఒక పెన్ను కొనాలి అని చెప్పని మీరు ప్రభుత్వంలోకి వెళ్ళినప్పుడు నేను 10,000 రూపాయలు పెన్ను కొనుక్కుంటానంటే ఎవరు, 15 రూపాయల వరకే లిమిట్ ఉందనుకో 15 రూపాయలకు లోబడే కొనుక్కోవాలి. 15 రూపాయలు లోబడి 10,000 పెన్నులు కొనుక్కోండి, ఎవడో క్వశ్చన్ చేయడు. 10,000 రూపాయలు పెట్టి ఒక పెన్ను కొన్నారనుకోండి తీసుకెళ్ళి లోపలేస్తారు. అధికారులు అందరూ ఇరుక్కుంటుంది అదే కారణంతో కదా. ఇప్పుడు ఈ ప్యాలెస్ కట్టడానికి లేదా ఈ భవన నిర్మాణాలకి ఈ అవసరం ఉంది, ఇక్కడ ఈ నిర్మాణాలు చేయాలనేటువంటి రిక్వైర్మెంట్, ఫైల్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దగ్గర నుంచి ఇలాంటి నిర్మాణాలు ఇంకా జరిగినాయి అని లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు. ఇంకా ఒకవేళ జరిగితే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నటువంటి ఇల్లు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఇల్లు మొత్తం ఇంటీరియర్ వర్క్ చేయించారు, దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయల ఖర్చు ప్రజాధనంతో అనేటువంటి ఒక లెక్క బయటికి తీశారు. సో ఇవన్నీ తీస్తారు. ఇప్పుడు ఒక ఇల్లు కాదు, ఒక ప్యాలెస్ కాదు, చాలా కట్టారని చెప్పి అన్నప్పుడు ఇంకా చాలా ఇష్యూస్ ఉండొచ్చు కదా. అవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం వచ్చి ఒక మంచి పనే చేసింది 5 ఏళ్ళు. ఒకవేళ అన్ని రకాల అభివృద్ధి ఆగిపోయినా కానీ, సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారని సరిపెట్టుకున్నా కానీ, అంతకు ముందర పనిచేసినటువంటి ప్రభుత్వం 5 ఏళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేసింది, ఎన్ని లోపాలు ఉన్నాయి అందులో తెలుసుకోవడానికి ప్రజలకు ఒక అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం వల్ల ఏంటంటే ఆ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు ఇప్పుడేం లోపాలు జరిగినాయి కూడా ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అదే అందులో వచ్చి తెలుసుకునేటువంటి వెసులుబాటు ప్రజలకు కలుగుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకెన్ని వస్తాయి బయటికి అనేది కూడా ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆర్థిక భారంతో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి నిర్మాణాలు చేయడం అనేది రాష్ట్ర అవసరాలకి అవసరమా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ రాజధాని అనేటువంటి అంశంపైనే చర్చ జరిగినప్పుడు ఒకటే పాయింట్ అందరూ చెప్తూ వచ్చారు, పదే 1,00,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు కాదు, 10,000 కోట్లు ఖర్చు పెడితే పనులు అవుతాయి అని చెప్పి అనేటువంటి మాట చాలామంది నిపుణులు చెప్పారు. ఎందుకంటే 3 దశల్లో రాజధాని నిర్మాణానికి ప్రణాళిక ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ మొదటి పేజీలోనే ఉంటుంది. అది 3 దశల నిర్మాణానికి సంబంధించి 2050కి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అమరావతిలో ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నారు, అప్పటికి 35 లక్షల మంది జనాభా ఉండేలాగా ఆ నగరాన్ని తీర్చిదిద్దాలంటే 10 ఏళ్ల తర్వాత ఒక 35 లక్షల మంది నివాసయోగ్యమైనటువంటి నగరంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ప్రణాళికతోనే అంత పెద్ద ప్లానింగ్ తయారు చేశారు. సో అటువంటి వాటికి డబ్బులు లేవని చెప్పని ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎలా నిర్మించారు, ఈ భవనాలన్నీ ఎలా నిర్మించారు, అధికారులు ఎవరెవరు ఉన్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ భవనానికి సంబంధించిన ప్రారంభోత్సవం గవర్నమెంట్ వచ్చిన వెంటనే జరుగుతుంది అనేటువంటి క్లారిటీ అధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నివాసం ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఒక కమిటీ వేసింది లాస్ట్ గవర్నమెంట్ ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ కమిటీకి నేతృత్వం వహించింది మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు. ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని భవనాలని పరిశీలించిన తర్వాత ఈ రిషికొండ భవనం మాత్రమే ముఖ్యమంత్రి నివాసానికి అనువైనదిగా కనిపిస్తుందని ఒక రిపోర్ట్ ఇచ్చారు. నిర్మాణం అంతా ఇంటి కోసం జరిగి మళ్ళీ ఒక రిపోర్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఏ భవనం పనికిరాదు ముఖ్యమంత్రి బస్ చేయాలంటే కనుక, అంటే ఆయన ఆఫీస్ అక్కడ పెట్టి రాజధానిగా పరిపాలన అక్కడ ప్రారంభించాలంటే ఈ భవనం ఒకటే సూటబుల్ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఒకవేళ గవర్నమెంట్ కట్టేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చి ఉంటే ప్రజలకు ఈ తెర వెనక జరిగిన వ్యవహారాలు ఏమీ తెలియవు. ఇమీడియట్గా ఇది ఒక అనువైన భవనంగా ప్రభుత్వ అధికారులు తేల్చారు కాబట్టి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించారు. లోపల ఏముందో కూడా ఎవరికి తెలియదు కదా. ఈ రోజు గవర్నమెంట్ మారింది కాబట్టి లోపల పంపించారు, విజువల్స్ బయటకు వచ్చాయి, వచ్చినాయి. ఇప్పుడు తాడేపల్లి ఇంటి పైన అంత పెద్ద ఫెన్సింగ్ ఉందన్న విషయం కూడా మనకు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది. ఎంతవరకు అసలు లోపలికి వెళ్ళలేదు, వెళ్తే ట్రెస్ పాసర్స్ అని చెప్పి కేసు పెట్టారు కదా. నారాయణ గారు వెళ్తే కేసు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కేసు పెట్టారు, చాలామంది లోకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలానే కార్పొరేటర్లు కూడా వెళ్తే కూడా కేసు పెట్టారు కదా. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి తెలిసింది. ఇప్పుడు లోటస్ పాండ్ లోపల ఏముందనేది ఎవరికైనా తెలుసా? అందులో అంటారు 200 గదులతో నిర్మాణం చేశారు అది అని, ఇవన్నీ పేపర్లో వస్తే చదవడమే కానీ మనం లోపల ఏముందో ఎవరికి తెలియదు కదా. అది సొంత ఇల్లు కాబట్టి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం, తెలియడం నేరమేం కాదు. ఆ ఫోటోలు తీసి బయట పెట్టినంత మాత్రాన, వీడియోలు తీసినంత మాత్రం మీడియాని అలౌ చేయడమే నేరం అన్నట్టుగా కొంతమంది వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సో అది సరైంది కదా, ఎందుకంటే అది ప్రజాధనం కదా. వాళ్ళే చెప్తున్నారు కదా, రాష్ట్రపతి గవర్నర్ వస్తే గవర్నర్ ప్యాలెస్లో ఏముందో చూడవా మనం, అన్నీ చూపించరా, మొత్తం అసలు కాన్ఫరెన్స్ హాల్ ఏముంది, ఆయన మీటింగ్ గవర్నర్ రెసిడెన్స్లోనే ప్రత్యేకంగా ఒక అతిథి సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి సీఎం దానిలో కూడా అలానే ఉంది. ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అయిపోయిన ప్రగతి భవన్లో చూడలేదా, సీఎం అక్కడి నుంచి ఆర్గనైజ్ చేసి. సో అదే ఉంటుంది. కానీ ఇంటి లోపల ఎంత విలాసంగా ఉందన్నది ఇప్పుడు తెలిసింది. శ్రీలంక రాయల్ ప్యాలెస్ లాగో లేదా ఇంకొక రాజు భవనం లాగో ఉంది అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగింది కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది. ఏదైనా కానీ ఫైనల్గా ఏంటంటే ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని ఉపయోగించేటప్పుడు అప్రమత్తతతో బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా నాయకులకు ఉంటుంది, ఏ నాయకుడైనా కానీ. కానీ ఇది మనకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు అనుకుంటే కనుక ఫైనల్గా నష్టపోయేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక భారంలో, ఆర్థిక లోట్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ జనరేషన్ అనేది లేకుండా ఉంది అనేటువంటి ఆవేదనలో ఉన్నారు. అలాంటప్పుడు ఈ దుబారా ఖర్చు ఖచ్చితంగా నేరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో అది మొత్తానికి ప్రస్తుతం రిషికొండలో నిర్మించినటువంటి ఆ యొక్క భవనానికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటికి రావడంతో ఇది పొలిటికల్ దుమారానికి కారణమైంది. అంటే ముందే అసలు ఈ భవనాన్ని ఎందుకు కడుతున్నాం అనేటువంటి విషయాన్ని అప్పుడు కట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారికంగా కనుక ముందే ధృవీకరించి చెప్పినట్లయితే ఇంత ఇష్యూ ఉండకపోయేది. అది ఎందుకు కడుతున్నారు అనేటువంటి ఒక సరైనటువంటి స్ట్రక్చర్ ఇవ్వకుండా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతిథి గృహాలని ఇంకేదో అని చెప్పేసి దీనిపైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇది క్రమక్రమంగా ఇంకా ఎటువైపు వెళ్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.